యూపీఎస్సీ భారతదేశపు మెరిట్ వ్యవస్థకు కాపలాదారు. అసలు ఎందుకంటారు అలా? ఈరోజు మనం భారతదేశంలోనే అత్యంత కీలకమైన ఈ సంస్థ గురించి వివరంగా తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించండి, 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశం. ఇంత పెద్ద దేశానికి ప్రభుత్వాధికారులను ఎలా ఎంపిక చేయాలి? ఇది మామూలు సవాలు కాదు. సరిగ్గా ఈ సవాలును ఎదుర్కోవడానికే మనకు యూపీఎస్సీ ఉంది. అసలు ఈ యూపీఎస్సీ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇది భారతదేశపు కేంద్ర నియామక సంస్థ. కాని ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇది ఏదో పార్లమెంటు చేసిన చట్టం ద్వారా ఏర్పడలేదు. దీన్ని నేరుగా మన రాజ్యాంగమే సృష్టించింది. అందుకే ఇదొక స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ అన్నమాట. సరే, ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామో చెప్తాను. ముందుగా దీన్ని ఇండియాస్ అల్టిమేట్ గేట్ కీపర్ అని ఎందుకంటారో చూద్దాం. ఆ తర్వాత ఇందులో ఎవరుంటారు అంటే దీని బాధ్యతలు ఎవరో తెలుసుకుందాం. మూడోది దీని స్వాతంత్ర్యాన్ని ఎలా కాపాడతారో చూద్దాం. నాలుగోది దీని ముఖ్యమైన పనులేంటి, మరి చివరగా దీనికున్న అధికారాలేంటి, వాటికున్న పరిమితులేంటో కూడా వివరంగా చర్చిద్దాం. మొదటి విభాగానికి వచ్చేద్దాం. భారతదేశపు అసలైన ద్వారపాలకుడు. యూపీఎస్సీకి ఉన్న పవర్, దాని నిర్మాణం అంతా మన రాజ్యాంగంలోనే ఉంది. అవును, దీని ప్రాముఖ్యతకు మూలం మన రాజ్యాంగమే. రాజ్యాంగంలోని పార్ట్ 14లో ఆర్టికల్ 315 నుంచి 323 వరకు ఇవి ప్రత్యేకంగా యూపీఎస్సీ కూర్పు, దాని అధికారాలు, మరీ ముఖ్యంగా దాని స్వాతంత్ర్యం గురించి చాలా స్పష్టంగా వివరిస్తాయి. ఇదే దాని బలమన్నమాట. సరే, మరి ఇంతటి ముఖ్యమైన సంస్థకు బాధ్యులుగా ఎవరుంటారో? కమిషన్ కూర్పు ఎలా ఉంటుందో చూద్దాం. ఈ కమిషన్లో ఒక చైర్మన్, ఇంకా కొంతమంది సభ్యులుంటారు. వీళ్లందర్నీ మన రాష్ట్రపతి నియమిస్తారు. అయితే ఎంతమంది సభ్యులుండాలనేది రాజ్యాంగంలో ఫిక్స్ చేయలేదు. ఆ నిర్ణయం రాష్ట్రపతిదే. ఇక్కడొక ముఖ్యమైన రూలుంది. సభ్యులలో కనీసం సగం మందికి ప్రభుత్వంలో 10 ఏళ్లకు పైగా పనిచేసిన అనుభవం ఉండాలి. ఇక వారి పదవీకాలం విషయానికొస్తే 6 సంవత్సరాలు లేదా వారికి 65 ఏళ్లు వచ్చేవరకు. ఈ రెండింటిలో ఏది ముందైతే అది వర్తిస్తుంది. ఇప్పుడు చాలా కీలకమైన విభాగానికి వచ్చాం. స్వాతంత్ర్య కవచం అంటే ఈ వాచ్ డాగ్ను బయట ప్రభావాల నుండి ఎలా కాపాడుతారు? ఇది చాలా ఆసక్తికరమైన విషయం. యూపీఎస్సీని నిష్పక్షపాతంగా ఉండేలా నిర్మించారు. ఇది కేవలం మాటల్లో చెప్పేది కాదు, రాజ్యాంగపరంగా కొన్ని బలమైన రక్షణలు కల్పించారు. అవేంటో చూద్దాం. ఉదాహరణకి, ఒక సభ్యుణ్ణి తొలగించాలంటే ఆ ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. దుష్ప్రవర్తన కింద ఎవరినైనా తొలగించాల్సి వస్తే రాష్ట్రపతి ఆ కేసును నేరుగా సుప్రీంకోర్టుకి పంపాలి. సుప్రీంకోర్టు విచారణ చేసి తొలగించమని సలహా ఇస్తేనే అప్పుడు మాత్రమే రాష్ట్రపతి వాళ్ళని తొలగించగలరు. ఈ మాత్రమే అనే పదం చాలా ముఖ్యం. ఇది వాళ్ల పదవికి భద్రతనిస్తుంది. అయితే రాజ్యాంగం ప్రకారం ఈ దుష్ప్రవర్తన అంటే ఏంటి? అంటే ప్రభుత్వంతో చేసే ఏదైనా కాంట్రాక్ట్లో ఆసక్తి చూపించడం లేదా దాని లాభాల్లో వాటా తీసుకోవడం. అంటే ఇది నేరుగా డబ్బు, ఆర్థిక విషయాలకు సంబంధించింది. దీనివల్ల వాళ్లు నిష్పక్షపాతంగా ఉండగలరు. దీని స్వాతంత్ర్యం కోసం ఇంకా చాలా రక్షణలున్నాయి. చూడండి, సభ్యుల్ని రాజ్యాంగంలో చెప్పినట్టు తప్ప వేరే ఎలాగూ తొలగించలేరు. వాళ్లు పదవిలో ఉన్నప్పుడు వాళ్ల సర్వీస్ కండిషన్స్ను వాళ్లకు నష్టం కలిగేలా మార్చడానికి వీల్లేదు. వాళ్ల జీతాలు కూడా పార్లమెంట్లో ఓటింగ్కి రావు, నేరుగా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి వస్తాయి. అంటే ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేదన్నమాట. అంతేకాదు, చైర్మన్ రిటైర్ అయ్యాక మరే ఇతర ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కారు. ఇక సభ్యులైతే యూపీఎస్సీ లేదా ఏదైనా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్ అవ్వగలరు తప్ప మరి ఇతర పోస్టుకి వెళ్లలేరు. చూశారా, ఇవన్నీ ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. సరే, ఇంత స్ట్రాంగ్ నిర్మాణం, ఇన్ని రక్షణలున్నాయి. మరి అసలు యూపీఎస్సీ ప్రధాన విధులేంటి? ఈ వాచ్డాగ్ ఏం చేస్తుంది? ఈ ఒక్క మాటలో మొత్తం సారాంశముందే. భారతదేశంలో మెరిట్ వ్యవస్థకు కాపలాదారు. అంటే ప్రతిభ ఉన్నవాళ్లకే అవకాశం దక్కాలి. ఇదే దీని ముఖ్య లక్ష్యం. యూపీఎస్సీ చేసే పనుల్ని మనం ప్రధానంగా 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి, ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్కు పరీక్షలు నిర్వహించడం. అంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్టులకు సరైన అభ్యర్థులను ఎంపిక చేయడం. రెండోది, ప్రభుత్వానికి సలహాలివ్వడం. ఎలాంటి విషయాల్లో అంటే
నియామకాలు, ప్రమోషన్లు, బదిలీల విషయంలో పాటించాల్సిన పద్ధతులు, ఇంకా సివిల్ సర్వెంట్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేటప్పుడు ఇలాంటి అన్ని విషయాల్లో ప్రభుత్వానికిది సలహా ఇస్తుంది. అవసరమైతే రాష్ట్రాలకు కూడా సహాయం చేస్తుంది. ఇప్పుడు మనం చివరి విభాగానికి వచ్చాం. అధికారాలు మరియు వాటి పరిమితులు. యూపీఎస్సీకి ఎంత పవరుంది, దాని హద్దులు ఎక్కడ ఉన్నాయో అర్థం చేసుకుందాం. ఇక్కడే అసలు విషయం ఉంది. మనం గమనించాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, యూపీఎస్సీ పాత్ర ప్రధానంగా సలహా ఇచ్చేది మాత్రమే. అంటే దాని సిఫార్సులు ప్రభుత్వాన్ని కట్టుబడి ఉండేలా చెయ్యవు. ప్రభుత్వం వాటిని పాటించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. యూపీఎస్సీ పరిధి ఎక్కడ వరకు ఉందో ఈ పోలిక చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ఇది రిక్రూట్మెంట్లు, ప్రమోషన్లు, బదిలీలు, క్రమశిక్షణ చర్యల వంటివి చూస్తోంది. కానీ మరోవైపు రిజర్వేషన్లకు సంబంధించిన పాలసీలు, సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం లేదా గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల నియామకాలు ఇవన్నీ దాని పరిధిలోకి రావు. క్రమశిక్షణా చర్యల విషయంలో సివిసి అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా ఉంటుంది. ప్రభుత్వం రెండింటినీ సంప్రదిస్తుంది. కానీ రెండింటికీ ఒక తేడా ఉంది. సివిసి ఒక చట్టం ద్వారా ఏర్పడింది, కానీ యూపీఎస్సీ దీన్ని నేరుగా రాజ్యాంగమే సృష్టించింది. అందువల్ల రాజ్యాంగపరంగా యూపీఎస్సీకి ఒక ప్రత్యేక స్థానం, దాని సలహాకు ఎక్కువ బలముంటుంది. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఇంతటి ముఖ్యమైన ఒక రాజ్యాంగబద్ధమైన కాపలాదారుకు కేవలం సలహా ఇచ్చే అధికారముంటే సరిపోతుందా? ప్రభుత్వ నియామకాల్లో మెరిట్ను, నిష్పక్షపాతాన్ని కాపాడటానికి ఈ అధికారం ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటుంది? దీని గురించి ఆలోచించాలి.